హలో గైస్, అద్దంలో నిన్ను చూసుకొని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? దీని అమ్మ ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఎంత తక్కువ తిందా సరే అస్సలు ఫ్యాట్ లాస్ అవ్వట్లేదు అనుకున్నావా? అయితే వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడు. నువ్వు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో నీకే తెలుస్తావు. సో మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే నువ్వు తినాల్సిన దానికన్నా చాలా తక్కువ తింటావు, అంటే అండర్ రేటింగ్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే నీ బాడీ మెటబాలిజం అనేది తగ్గిపోయి నీ బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే నీ బాడీ నుంచి ఫ్యాట్ కన్నా ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే నువ్వు నీ క్యాలరీస్ని ఇంటర్నెట్ క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు వాటికి 10 to 12% తగ్గించి క్యాలరీ డెఫిసిట్ తింటే ఇప్పుడు నువ్వు మొదటి ఫ్యాట్ లాస్ అవుతుంది. సో ఏంటి క్యాలరీస్ అంటే ఏంటంటే నేను ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో ఫస్ట్ డైట్లో చూడండి. ఈ వీడియోలో క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, సో క్యాలరీస్ అంటే ఎలా ఇప్పుడు తినాలో ఈ వీడియో వెళ్ళిపోతాను. మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే కరెక్ట్గా స్లీప్ మెయింటైన్ చేయకపోవడం. సో ఎప్పుడైతే నువ్వు 7 to 8 అవర్స్ తక్కువ పడుకుంటావు, 5 to 4 అవర్స్, సో అప్పుడు ఏమవుతుందంటే నీ బాడీలో కార్టిసోల్ లెవెల్స్ అని ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే నీ బాడీలో కార్టిసోల్ లెవెల్స్ అని ఇంక్రీజ్ అయిపోతుందో నీ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఎస్పెషల్లీ నీ బెల్లి. సో మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే నువ్వు ఎలాంటి స్ట్రెంత్ ట్రైనింగ్ కాకుండా జస్ట్ ఓన్లీ కార్డియో మాత్రమే చేస్తున్నావు. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ కార్డియోతో పాటు 3 to 4 times per week నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది బూస్ట్ అవుతుంది. బట్ 4 ఏంటంటే సర్లే వీక్ మొత్తం నీట్గా తిన్నా కదా, లాస్ట్ వీక్ ఒకసారి అయినా సరే చీట్ మీల్ చేద్దామని తిన్నావు అనుకో, నువ్వు వీక్ అంతా అంటే ముందు వీక్ అంతా సరే ఏదైతే నువ్వు క్యాలరీస్ని డెఫిసిట్ చేసి తగ్గించి వస్తున్నావో, చీట్ మీల్ ఏవైతే పిజ్జాలు కానీ బర్గర్లు కానీ తిన్నావు అనుకో, వాటి ఎఫెక్ట్ అంతా వీక్ మొత్తం చూపించేస్తే సో నువ్వు ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మిస్టేక్ నెంబర్ 5 ఏంటంటే నువ్వు లిక్విడ్ క్యాలరీస్ని కన్స్యూమ్ చేస్తున్నావు. ఈ లిక్విడ్ క్యాలరీస్ ఏంటంటే స్మూదీస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, మిల్క్ షేక్ కానీ వంటలు చేసావా, ఇవేంటంటే ఎక్కువ క్యాలరీ డెన్స్గా ఉన్న లిక్విడ్ క్యాలరీస్ అనమాట. అండ్ ఇవి కన్స్యూమ్ చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతే సో ఏమవుతుందంటే నీకు ఫాస్ట్గా మళ్ళీ ఆకలి వేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఏదో ట్రై చేస్తావు. సో ఇప్పుడు నువ్వు ఏదైతే మెయింటైన్ చేస్తున్నావు క్యాలరీ డెఫిసిట్ అనేది, ఈ క్యాలరీ డెఫిసిట్ అనేది దీనివల్ల ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు నువ్వు క్యాలరీ లేవనుకుంటావు ఆ సాఫ్ట్ డ్రింక్స్లో. సో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు తొందరగా ఆకలి వేస్తుంది కాబట్టి త్వరగా ఏదైనా తింటావు. సో అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు క్యాలరీ డెఫిసిట్ ఉండలేదు. నెంబర్ 6 ఏంటంటే నువ్వు సరిగ్గా వాటర్ తాగలేదు అనమాట. సో వాటర్ అనేది మన బాడీలో ఫ్యాట్ని బర్న్ చేయడానికి అనేది ఇంపార్టెంట్ అనమాట. డైలీ 2 to 4 liters ఆఫ్ వాటర్ కన్స్యూమ్ చేయాలి. నేను మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయాలన్నమాట. 7 to 8 hours. నెక్స్ట్ డైలీ 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగాల. నెక్స్ట్ కన్సిస్టెంట్గా ట్రైనింగ్తో పాటు అంటే వర్కౌట్స్తో పాటు కార్డియో చేయాలి. కార్డియో ఓన్లీ చేస్తే సరిపోదు. నెక్స్ట్ మీ డైట్లో ఫైబర్ని యాడ్ చేయాలి. డైట్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. ఏంటంటే లిక్విడ్ క్యాలరీస్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఎలా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్ ఎవడైనా ఫ్యాట్ లాస్ సఫర్ అవుతే వాటికి వీడియో షేర్ చేయండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం డూ సబ్స్క్రైబ్ రాజా.